మనిషి బంగారంలా మారిపోతే ఒక అబ్బాయి స్వచ్ఛమైన బంగారు సింహాసనంపై కూర్చున్నాడు. ఒక్కసారిగా అతని కాళ్లు బంగారంగా మారడం మొదలైంది. పక్కనున్న అమ్మాయి భయపడి, తొందరగా లే అని అరిచింది. కాని ఆ సింహాసనం శాపగ్రస్తం. ఒకసారి కూర్చుంటే ఎవరూ లేవలేరు. కాసేపటికి అబ్బాయి పూర్తిగా బంగారు విగ్రహంగా మారాడు. అతని చేతిలోని షీల్డ్ కిందపడింది. అమ్మాయి ఆ షీల్డ్ తీసుకోకుండా సింహాసనం యంత్రాంగాన్ని బద్దలు కొట్టాలని అనుకుంది. అప్పుడు అగ్నిదేవుడు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. అతను విజిల్ ఊదగానే ఒక నిచ్చెన వచ్చింది. షీల్డ్ తీసుకుంటే అబ్బాయి త్యాగం వృధా కాదు, నీకు గొప్ప గౌరవం దక్కుతుంది అన్నాడు. కాని అమ్మాయి తన ఫ్రెండ్ని కాపాడాలని పట్టుదలతో ఉంది. ఆమె సంకల్పం చూసి అగ్నిదేవుడు మళ్లీ విజిల్ ఊదాడు. వెంటనే అబ్బాయి శరీరంపై బంగారం మాయమై సింహాసనం శాపం తొలగిపోయింది. అసలు ఈ శాపం అగ్నిదేవుడు పెట్టిన టెస్ట్ అని తెలిసింది. దాన్ని గెలవడానికి ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండాలట. తర్వాత అగ్నిదేవుడు తన షీల్డ్ని యుద్ధ దేవుడు ఆరిస్కి ఇచ్చాడు. ఆరిస్ వాళ్ల కోసం ఒక ట్రక్ రెడీ చేసి కొత్త సాహసం కోసం వింత ప్రదేశానికి పంపించాడు. పార్ట్ 2 కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.